చేతన్ గుడ్ మార్నింగ్ అన్న. నీకు ఎమ్మెల్యే అయ్యే క్రెడిబిలిటీ ఉంది, బట్ మనీ లేకుండా ఈ ప్రజలకు ఓట్ వేస్తారా? మీకు వాల్యుబుల్ పాయింట్ చెప్పినావు. మొన్న మీటింగ్కు రారా అయ్యా అంటే ఓడు 500 అంటాడు, ఓడు కోటర్ అంటాడు, ఓడు బిర్యానీ పొట్లం అంటాడు. అమ్మో నేను నిజంగా చెప్తున్నా, ప్రజలే కొంత మారవలసిన అవసరం ఉన్నది. ప్రజలు మారకుండా నాయకులు మారాలంటే నాయకులు మారరు. ఇప్పుడు అన్ని పార్టీల ప్రజలు, అన్ని పార్టీల నాయకులు వచ్చి అన్ని రకాల ప్రజలకు పైసలు పంచుతారు. అక్కడ ప్రజలే విజ్ఞతతోటి ఈ పైసలు ఇచ్చేటోళ్ళలో మంచోడెవడు, పైగా మనం ఎన్నుకుంటే మన సమస్యల పట్ల నిలబడేటోడెవడు అనేది ప్రజలే ఆలోచించాలి విజ్ఞతతోటి. కాబట్టి చిలక ప్రవీణ్ దగ్గర పైసలు లేకపోయినా ప్రజలు ఆశీర్వాదిస్తారని నేను అనుకుంటున్నా. నేను ఆ ఆలోచనతోటి ఉన్నా. పైసలు లేకపోయినా చిలక ప్రవీణ్ని ఖచ్చితంగా ప్రజలు గెలిపించవలసిందే. విజయ్ని గెలిపించి ఎట్లా నూతన రాజకీయానికి మీరు ఆజ్యం భూషణ్లో చిలక ప్రవీణ్ను గెలిపించి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి మీరు ప్రోత్సహించవలసిందే.